పరిపాలిస్తున్న రాజ్యం, ఖైదీలకు హోదాలొచ్చిన కాలం, అది దుర్మార్గం శాసిస్తున్న నేల, నియంత మరింత దిగజారిన వేళ. ఏమిటి అన్యాయం అని ఆలోచిస్తూ బాధపడుతూ ఆగిపోతే ఎలా? తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. ఒక్కడినే అనుకుంటూ ఆగిందిక చాలురా, వెనుకబడితే ముందు చరిత ఎవడు రాయలేడురా. చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా, ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా. ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా, ఒక్కరొస్తే బంధిస్తారు, వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా, మోసకారి కేసులు గల్లంతురా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, అడుగు అడుగు కలిపి కదలి రారా. కదులో అమ్మకు బాలేదంటూ తప్పించుకోలేదు, అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు. చంద్రన్న మన చంద్రన్న, చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు చెరసాలకు నడిచినాడు. రాక్షస రాజ్యం లక్ష్యం ఒకటే, చంద్రన్నను బంధించి వేధించడమే. మన భవితలకే బలమైనోడు, తన బలమే మనమవగా వచ్చే సమయమే. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నాటుకపోతున్నది పాలనలో ద్వేషం. విలువలు దిగజారినవి, బూతులు చెలరేగినవి, ప్రశ్నించిన గొంతులపై ఉరితాడులు మొలిచినవి. తప్పులు చుట్టి కేసులు పెట్టి ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా. పద్ధతి లేదు, పాలన రాదు, సైకోల మనుషులపై కక్ష కట్టెరా. అందుకే తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. పసుపు కుంకుమందుకున్న అక్క చెల్లెలందరూ, పట్టి సీమ నీళ్లు తాగు రైతులు ప్రతి ఒక్కరూ, సాఫ్ట్వేరు సోదరులు, సమభావన సహచరులు, అందరిలో ఉన్నవి చంద్రన్న అడుగు జాడలు. పిలికిలి ఎత్తి పోదాం రండి, చంద్రన్నకు మద్దతుగా చేయి కలిపి రండి. ఆంధ్రులకర్థం ఆత్మ గౌరవం అని తెలిసిన అన్నగారి ఆవేశమవ్వండి. ఒక్కరొస్తే బంధిస్తారు, వందలొస్తే భయపెడతారు. వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వస్తే పూటకాల అడ్డుగోడలెంతరా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా. తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా, గడప దాటి తిరగబడగరారా.
తెలుగుదేశం పార్టీ ఒక భారీ ర్యాలీని తీసి అంగన్వాడీ కార్యకర్తలు చేసే సమ్మెకు మద్దతుగా, మున్సిపల్ కార్యక్రమాలు చేసే మద్దతుగా మేము రైతులకు కరువు మండలాలుగా ప్రకటించని కారణంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ భారీ ర్యాలీకి అనూహ్యమైన స్పందన గ్రామాల నుంచి వేలాది మందిగా తరలివచ్చినారు. పట్టణాల నుంచి కూడా వేలాది మందిగా తరలివచ్చి ఈ ర్యాలీని భారీ ర్యాలీగా దాదాపు కిలోమీటర్ దూరం ర్యాలీగా ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా వారంతకు వారు వచ్చి భారీ ర్యాలీని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల సమస్యలు, అంగన్వాడీ సమస్యలు, మరి పట్టణ మున్సిపల్ కార్మికులు వాళ్ళు కసువులన్నీ దొబ్బి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికోసము వాళ్ళు ఏదో అడుగుతూ ఉంటే వాళ్లకు ఇచ్చేదానికి ఏంటి ఇబ్బంది? 55 మంది సలహాదారులను వేసుకున్నాడు. 3 లక్షల రూపాయలు సలహాదారులకు జీతాలు, వాళ్లకు బొట్టు పనిలే. 52 మంది కార్పొరేషన్ చైర్మన్లను వేసుకున్నారు, వాళ్ళకు పనిలే, వాళ్ళకు జీతాలు. కసువులు దొబ్బి దేహి అని వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి ఏంటయ్యా మీకు ఇబ్బంది? పారిశుద్ధ్య కార్మికులు మనం తిని పారేసిన చెత్తను, మనం తిని పారేసిన అరటి తొక్కలను, మనం తిని పారేసిన యొక్క మలమూత్రాలు, ఒంటికి ఇవన్నీ కూడా వాళ్ళు తీసిపోయి పారేస్తున్నారే. మీకు అంత దయ లేదా వాళ్ళ మీద? మీకేమో లక్షలు కోట్ల రూపాయల బిల్డింగులు కావాలా? మీకు మీ బిడ్డలు మీరందరూ సర్వసుఖాలతో ఏసీ అంతస్తుల్లో ఉండాలా? వాళ్ళు దేహి అని అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి ఏం బీదవాని మీద కరుణ లేదా, దయ లేదా మీకు? వాణిని కూడా మనతో సమానంగా చూస్తామని నువ్వు పాదయాత్రలో ఎన్నెన్నో చెప్పినావే. పేదలందరికీ నువ్వు నేనున్నాను నన్ను మీ తమ్ముని అని మేము చెప్పినావే. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఏం చూస్తున్నావు ఈ ఆడబిడ్డలందరినీ? నువ్వు నీ యొక్క కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నీ సంపాదన, మళ్ళీ నువ్వు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఎన్నికల్లో వచ్చేదానికి నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉండవే తప్పక నువ్వు పేద ప్రజలను ఆదుకుండేవానివి కాదు. నువ్వు దుర్మార్గునివి. నువ్వు మళ్ళీ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నావే తప్పక ఇంకా వేరే అయితే ఏం లేదు. నీకు సాగునీటి ప్రాజెక్టులు లేదు, వ్యవసాయం లేదు, ఏమాత్రం కూడా లేదు. నువ్వు ఎన్నికల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నా అక్కలు, నా చెల్లెలు, నా అన్నదమ్ములు అని నేను చెప్పినావే. ఇప్పుడు ఏం చేస్తాండవయ్యా? నువ్వు ప్రజలను కలిసేదానికి కూడా ఇష్టపడవే. నీ యొక్క ఈ ఎన్నికల్లో నీకు ఏమాత్రం కూడా ప్రజలు విశ్వాసం లేదు. నేను ఎప్పుడు ఓడించాలని ఉన్నారు. నీకు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు.